అందరికీ నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారికి కోపం వచ్చింది. ఇది అసాధారణం, అంటే సాధారణం కాదు, కాస్త అసాధారణమే. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గంలో ఏ చిన్న ఇన్సిడెంట్ జరుగుతున్నా సరే అదేదో పెద్ద ఇన్సిడెంట్ లాగా, పెద్ద సంచలనం లాగా కొన్ని మీడియాలు విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా సాక్షి, వైసీపీ ఆ మీడియాల్లో. సో దాంతో పవన్ కళ్యాణ్ గారు గతంలో ఒకసారి ఈ రాజోలు అండ్ గత నెలలో ఒకసారి రాజోలు అండ్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించినప్పుడు చెప్పారు, పిఠాపురం నియోజకవర్గంలో ఏం జరిగినా సరే ఎక్కువ ప్రచారం చేస్తున్నారు, ఫేక్ ప్రచారం చేస్తున్నారు, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా చేస్తున్నారు అని గతంలోనే చెప్పారు. ఆ తర్వాత క్యాబినెట్లో డిస్కషన్ జరిగింది. సోషల్ మీడియా కట్టడికి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ మధ్య కూడా డిస్కస్ చేశారు. అదంతా జరుగుతుంది ఆన్ ప్రాసెస్. ఈలోగా ఈరోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్లీ ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడానికి వెళ్ళారు. ఈవెన్ ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ గారు అదే ప్రస్తావించారనమాట, వార్నింగ్ ఇచ్చారు ఒక రకంగా. ఇద్దరు చిన్నపిల్లలు కొట్టుకున్నా దాన్ని మీరు గొడవ చేసేద్దాం అనుకుంటే అక్కడ వాళ్ళ సొంత బాబాయ్ గారిని చంపినా కానీ అది న్యూస్ కాదు. ఇక్కడ ఇద్దరు బిడ్డలు ఉట్టినే కొట్టుకుంటాం, స్కూల్లో కొట్టుకోరా, నాయకులే కొట్టుకుంటున్నప్పుడు స్కూల్లో చిన్నపిల్లలు ఎందుకు మాట గారు? పెద్ద స్థాయి ఆలోచన పరిధుల నాయకులే మాట అనుకున్నప్పుడు చిన్న కేసులు పెట్టడం, ప్రజలకి మనశ్శాంతి లేకుండా చేయడం, మళ్ళీ మీరు దాన్ని వైరల్ చేస్తే మీరు బలం ఇస్తున్నారు. ఒకటి చెడగొడుతుంటే వచ్చి మీరు ఎదురు ప్రశ్నించకపోతే మీరు బలహీనలు అయిపోతారు. మీరు నాకు ఓట్లు వేస్తే సరిపోదు అని ఎందుకు చెప్తున్నాను? 5 సంవత్సరాల పిఠాపురంలో గత ప్రభుత్వంలో ఒకసారి మీరు ప్రతి ఒక్కరు మేధావులు చాలా మంది ఉన్నారు, పత్రికేయులు ఉన్నారు, చాలా మంది విభిన్నమైన పార్టీల నాయకులు ఉన్నారు. ఈ గత 5 సంవత్సరాల కాలంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఒకసారి అడగమని చెప్పండి. సో అంటే పిఠాపురం నియోజకవర్గంలో ఆయన మాట్లాడే సందర్భంలో వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు తన మీద చేస్తున్న ప్రచారం, పిఠాపురం నియోజకవర్గంలో చేస్తున్న ప్రచారం మీద కాస్త సీరియస్ అయ్యారు. అంటే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు పదే పదే ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు? ఈవెన్ ఇప్పుడే కాదు, గతంలో 2025 సెప్టెంబర్లో జరిగిన క్యాబినెట్ భేటీలో కూడా పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కట్టడి చేయడానికి ఒక సపరేట్ చట్టం తీసుకురావాల్సి ఉంది అని చెప్పి కూడా ప్రపోజ్ చేశారు. అంటే దాదాపుగా ఏడాది నుంచి ఎక్కడ సందర్భం వస్తున్నా పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియా కట్టడి మీద పదే పదే అడుగుతున్నారు, క్యాబినెట్లో ప్రస్తావిస్తున్నారు, బయట మీటింగ్స్లో మాట్లాడుతున్నారు. దీనికి కారణం ఏంటంటే ఆదిలోనే ఇప్పుడు 2019కి ముందు వైసీపీ సోషల్ మీడియా బలాన్ని తెలుగుదేశం పార్టీ సరిగ్గా అంచనా వేయలేకపోయింది. సో దాంతో వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఒక ఫేక్ ప్రచారాన్ని సృష్టించి దాన్ని విపరీతంగా జనంలోకి తీసుకువెళ్ళారు. పింక్ డైమండ్ లాంటిది కావచ్చు, వివేకానంద రెడ్డి గారి కేసు కావచ్చు, 37 మంది కమ్మ సామాజిక వర్గ డిఎస్పీలకు ప్రమోషన్ ఇచ్చేశారని, తర్వాత డేటా చోరీ అని, ఇలా రకరకాల ప్రచారాలను తీసుకువెళ్ళారు. దాన్ని తక్కువగా అంచనా వేసి దాన్ని జనం నమ్మర్లే, అది అబద్ధం కదా, అబద్ధాన్ని జనం ఎందుకు నమ్ముతారు అని చెప్పి తక్కువగా అంచనా వేయడంతో ఎన్నికల్లో అప్పుడు టీడీపీ బాగా దెబ్బతిన్నది. సో ఇప్పుడు 2024లో కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీ సోషల్ మీడియా పంధాను పవన్ కళ్యాణ్ గారు బాగా అర్థం చేసుకున్నారు. సో వీళ్ళు ఒక అంశాన్ని పట్టుకొని, ఒక అబద్ధాన్ని పట్టుకొని దాన్ని విపరీతంగా వైరల్ చేస్తారు. సో దాన్ని విపరీతంగా నిజమాన్ని చెప్పే ప్రయత్నం చేస్తారు. దానికి పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న అంశాలను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద కులాల మధ్య యుద్ధం జరిగిపోయినట్టుగా చూపిస్తున్నారు అని. అంటే దాని బాధితుడు పిఠాపురం నియోజకవర్గం అండ్ తనే అనేది తనకు అర్థమయ్యి ఈ మధ్య పదే పదే ప్రస్తావిస్తున్నారు. సో ఎందుకు ఈయన ప్రస్తావించారంటే, ఒక నెల రోజుల కిందట పిఠాపురంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక స్కూల్లో ఒక 2 విద్యార్థుల మధ్య ఒక చిన్న ఘర్షణ జరిగింది. దానికి ఆ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు కూడా, ప్రధానోపాధ్యాయుడు అండ్ ఉపాధ్యాయులు కూడా మాట్లాడినారు. అందులో ప్రధానోపాధ్యాయుడు కూడా ఎస్సీ సామాజిక వర్గమే, మరో ఉపాధ్యాయుడు ఉన్నారనమాట. ఇందులో కులాలకు సంబంధించిన అంశం ఉంది. దీంతో ఆ విద్యార్థులు స్కూల్ దగ్గరికి వెళ్ళడం, ధర్నా చేయడం, విద్యార్థి తల్లిదండ్రులు కూడా మీడియాతో మాట్లాడడం, ఇదంతా జరిగేసరికి విపరీతంగా వైరల్ అయింది. ఆ తర్వాత ప్రభుత్వం దాని మీద ఇంటర్నల్గా ఎంక్వైరీ చేసి వాస్తవం ఏంటనేది తెప్పించుకున్నారు. దానిలో ఆ ప్రధానోపాధ్యాయుడు కూడా అదే సామాజిక వర్గం. సో అక్కడ 2 పిల్లల మధ్య ఇష్యూ జరిగింది అనేది ప్రభుత్వానికి ఒక నివేదిక రావడంతో ఓకే, ఇది పిల్లల మధ్య ఇష్యూ కాబట్టి మనం పెద్ద సీరియస్గా రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు, కౌన్సిలింగ్ ఇద్దామని చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. దాన్ని ఒక వారం 10 రోజుల పాటు విపరీతంగా గొడవ చేశారనమాట ఒక వర్గం, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా. అది అలా జరిగింది. ఆ తర్వాత మరో సందర్భంలో అదే పిఠాపురం నియోజకవర్గంలో ఒక
అంటే ఒక వ్యక్తిని సామాజిక బహిష్కరణ చేశారు అని ప్రచారం ఒక 6 నెలల కిందట జరిగింది. అది కూడా ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దాంతో అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని అండ్ ఒక కమ్యూనిటీని అండ్ ఒక నియోజకవర్గంలో అంశాన్ని టార్గెట్ చేశారు. సో ఇలా పదే పదే ఆ నియోజకవర్గంలో ఏ చిన్నది జరుగుతున్నా సరే పెద్దదిగా చూపించడంతో ఒక రకంగా ఆయన విసిగిపోయి దీన్ని కట్టడి చేయడానికి వేరే మార్గాలు లేక ఏం మార్గాలు ఉంటాయి? ఐటీ యాక్ట్, సోషల్ మీడియాని కట్టడి చేయడానికి 2000 ఐటీ యాక్ట్ ఉంటుంది. దాని ప్రకారం ఎంత పెద్ద కేసు పెట్టినా సరే స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేస్తారు తప్ప అంతకుమించి వెళ్ళరు. అంతకుమించి వెళ్ళడానికి అక్కడక్కడ సోషల్ మీడియా వాళ్ళ మీద అక్రమంగా గంజాయి కేసులని, ఆ కేసులని, ఈ కేసులని పెడుతున్నా కోర్టులు ఊరుకోవట్లేదు. దానికి దీనికి సంబంధం లేదు. కోర్టుల్లో ఈజీగా తెలిసిపోయి పోలీసులే చివరికి చివాట్లు తినాల్సి వస్తుంది. సో అందుకే సోషల్ మీడియాని ఈ కంట్రోల్ చేయాలంటే ఒక చట్టం తేవాలి. ఆ చట్టం తేవాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ లిమిట్స్లో ఉండాలి. ఎందుకంటే సోషల్ మీడియా చట్టం కేంద్రం పరిధిలో ఉంటుంది. ఆల్రెడీ 2000 ఐటీ యాక్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ చట్టం కాబట్టి. అంటే ఇక్కడ సొల్యూషన్ అనేది లేదు. సొల్యూషన్ లేనప్పుడు ఇటువంటి వార్నింగ్లు, పొలిటికల్ వార్నింగ్లు వస్తాయి. సో నేను ఇక్కడే కూర్చుంటా, ఆయన ఏమన్నారు ఇందాక పవన్ కళ్యాణ్ గారు, నేను ఇక్కడే కూర్చుంటా, ఎవడొస్తాడో చూస్తా, ఏరు వేస్తా, అబద్ధ ప్రచారాలు చేస్తే, ఫేక్ ప్రచారాలు చేస్తే అని వార్నింగ్ ఇచ్చారనమాట. అంటే చట్టబద్ధమైన సొల్యూషన్ కోసం చూస్తున్నారు, వెతుకుతున్నారు. ఒక 4 రోజుల కింద నారా లోకేష్ గారు అండ్ హోంమంత్రి అనిత గారు ఇంకా కొంతమంది మంత్రులు కూడా దీని మీద చర్చించారు. అండ్ నిన్న జరిగిన క్యాబినెట్ భేటీలో కూడా ఈ సోషల్ మీడియా అంశాల మీద చర్చించి దీనికి ఒక చట్టం తీసుకురావడానికి ఉపసంఘం ఏమైనా వెయ్యాలా, అసలు సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ఏం చెప్తోంది, మనం కొత్తగా యాక్ట్ తీసుకొస్తే దానికి దీనికి తేడా ఏముండాలి, అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకుంటుందా లేదా, దీనికి సంబంధించిన న్యాయపరమైన చిక్కులు ఏంటి అనేది మొత్తం పరిశీలించమని ఒక కమిటీ వేయాలనుకుంటున్నారనమాట. సో ఇది చాలా పెద్ద టాస్క్, అంత ఈజీగా అయ్యేదైతే కాదు. థ్యాంక్ యూ. సో కంటెంట్ చూశారు కదా, కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా, laddupalem.com అని. సో ఈ యాడ్ ప్రత్యేకత ఏంటంటే మీకు మిల్లెట్స్తోనూ, డ్రై ఫ్రూట్స్తోనూ, నట్స్తోనూ అండ్ వాటితో లడ్డూలు చేస్తారు. సీడ్స్ అంటే అవిసె గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు లాంటి సీడ్స్, అలాగే రాగి, సజ్జ, జొన్న, కొర్ర లాంటి మిల్లెట్స్, ఇలా భిన్నమైన ఒక 20 రకాల లడ్డూలు చేస్తారు. అన్నీ కూడా హెల్దీ అండ్ టేస్టీ స్నాక్స్. వాటితో పాటు హాట్ స్నాక్స్ చేస్తారు మిల్లెట్స్తో. ఇలా భిన్నమైన ఐటమ్స్ వీళ్ళ దగ్గర వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ ఉంటాయి. అండ్ సంక్రాంతి సందర్భంగా అరిసెలు, పూతరేకులు లాంటి గోదావరి స్పెషల్ స్వీట్స్ ఉంటాయి. అండ్ రకరకాల కారపళ్ళు ఉంటాయి, హెల్దీ పౌడర్స్ ఉంటాయి. మీకు ఏం కావాలన్నా 2 తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ షిప్పింగ్ ఉంది. అండ్ డిస్కౌంట్లు కూడా మంచి డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. సో కావాల్సిన వాళ్ళు వాళ్ళని సంప్రదించండి. థ్యాంక్ యూ.